సారీ ఏంటంటే he escaped అంటే అతను తప్పించుకున్నాడు. ఓకే, ఇది కంప్లీటెడ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. వర్బ్ నెంబర్ 2 he escaped. ఇక్కడ the police expected అంటే పోలీసులు ఎక్స్పెక్ట్ చేసిర్రు. ఓకే, పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అని చెప్పినప్పుడు ఏమంటున్నాను, పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అంటే as the police expected he escaped అంటే అతను తప్పించుకున్నాడు. పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అతను తప్పించుకున్నాడు. as అంటే గా అనే కాంటెక్స్ట్ లో మనం చెప్తాం. ఓకే, సెకండ్ సెంటెన్స్ she spoke as I expected. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆమె మాట్లాడింది. ఇక్కడ కూడా రెండు పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. she spoke అంటే ఆమె మాట్లాడింది. I expected నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అని చెప్పినప్పుడు as I expected నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆమె మాట్లాడింది. This is how. Okay, well, the government stepped back from the proposal. ఆ ప్రపోజల్ నుండి గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. as everyone thought అందరూ అనుకున్నట్టే, ప్రతి ఒక్కరూ అనుకున్నట్టుగానే. ఇక్కడ చూడండి, థాట్ అంటే అనుకోవడం, అనుకున్నాం. as అంటే గా, everyone thought అంటే అందరూ అనుకున్నట్టుగా, ప్రతి ఒక్కరూ అనుకున్నట్టుగా. the government stepped back from the proposal. గవర్నమెంట్ వెనక్కి తగ్గింది ప్రపోజల్ నుండి అని చెప్పడానికి. ఓకే, well, let's go for the next one. did he speak as you thought? నువ్వు అనుకున్నట్టే మాట్లాడిందా అతను అని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం మనం. వీఆర్ మేకింగ్ ఎ క్వశ్చన్ హియర్. ఫర్ దట్ ఐఎమ్ బ్రింగింగ్ అవుట్ దిస్ హెల్పింగ్ వర్బ్ did. ఇప్పుడు ఏమవుతుంది, డిడ్ హీ స్పీక్ చాలా సింపుల్ గా ఇది. ఇక్కడ చూస్తే పాస్ట్ టెన్స్ లో క్వశ్చన్ అంతే. డిడ్ హీ స్పీక్ అంటే అతను మాట్లాడిండా. as you thought నువ్వు అనుకున్నట్టే అతను మాట్లాడిండా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే అతను మాట్లాడిండా, ఇట్లా. ఓకే, pretty much simple. she performed brilliantly. ఆమె చాలా బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేసింది. as nobody expected ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా, ఎవ్వరూ అనుకోలేదు. nobody expected that she would perform so brilliantly. ఆమె ఇంత బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేస్తుందని nobody expected, but she did it exceptionally. సో అక్కడ ఏం చెప్తున్నాం, she performed brilliantly ఆమె చాలా బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేసింది. as nobody expected ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనంత బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేసింది, ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా. ఓకే, వెల్ గైస్, యు ఆర్ స్పీకింగ్ బెటర్ లేకపోతే యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ as I thought. నేను అనుకున్నట్టే నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు అని చెప్పడానికి చాలా సింపుల్. as I thought నేను అనుకున్నట్టుగా, యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ మీరు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. as I thought నేను అనుకున్నట్టే బాగా మాట్లాడుతున్నారు. ఓకే, as everybody expected ప్రతి ఒక్కరూ అనుకున్నట్టే, the government has hiked the price again అంటే మళ్ళీ ధరలు పెంచింది. అందరూ అనుకున్నట్టే as everybody expected the government has hiked the price again after the elections. ఎన్నికలు అయిపోగానే గవర్నమెంట్ ధరలు పెంచుతుందని అందరూ అనుకున్నారు, అదే జరిగింది. దట్స్ వాట్ టుక్ ప్లేస్, దట్స్ వాట్ హ్యాపెండ్. as everybody expected ప్రతి ఒక్కరూ అనుకున్నట్టే, the government has hiked పెంచడం, the price again. ఇట్లా చెప్తాం. as the exit polls said exit polls చెప్పినట్టుగా, the party came into the power ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. whatever said by the exit polls became true అంటే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పిరో అదే జరిగింది అని చెప్పడానికి ఇట్లా చెప్తాం. ఓకే, as the exit polls said the party came into the power అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే ఆ పార్టీ పవర్ లోకి వచ్చింది అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద గవర్నమెంట్ as the brother of CM says. సీఎం వాళ్ళ తమ్ముడు చెప్పినట్టే ఆ గవర్నమెంట్ లో ఏదైనా జరుగుతుంది అని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అనొచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ as the brother of CM says. సీఎం తమ్ముడు చెప్పినట్టే అక్కడ జరుగుతుంది అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం. well, I didn't expect that you could do this. నువ్వు ఇది చేయగలుగుతావని నేను అనుకోలే, but you did it. I was really surprised.
బికాస్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్. ఏమని చెప్తున్నాం? ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ యూ కుడ్ డూ దిస్. నువ్వు ఇది చేయగలవని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యు డిడ్ ఇట్. వెల్ గైస్, ఇట్లాంటి ఏమైనా ఉంటాయి అనుకోండి, మీరు మీ బ్రదర్ ఇట్లా చేస్తారని మీరు అనుకోలేదు, లేకపోతే మీ ఫ్రెండ్ ఇట్లా చేస్తారని మీరు అనుకోలేదు, అట్లాంటి ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, దట్ టు ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ టు కరెక్ట్ దెమ్, రైట్? యా. Did you ever expect that you would be in this place that you are now? లేకపోతే did you ever expect that you would become what you are now? ఇప్పుడు మీరున్నట్టుగా ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు మీరున్న పొజిషన్ లో ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి.